సింహరాశిలో శని స్థితి పొందితే ఫలితాలు ఎలా ఉంటాయి? ఎలాంటి లక్షణాలను అలవరుచుకోవాలని చెప్పి మనం ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్‌గా సింహరాశి అనంగానే మనకి ఒకటి కాలచక్రంలో పంచమభావం అంటే ఒకటి పూర్వపుణ్యం, ప్రారబ్ధ భావం అని అనుకుంటాం మనం. రెండోది సింహం యొక్క లక్షణాలు. ఇప్పుడు సింహాన్ని అబ్జర్వ్ చేస్తే అది ఎక్కువగా వేటాడదు. తనకు అవసరమైతేనే వేటాడుతుంది, లేకపోతే ఉండదు. అలాగే ఈ సింహరాశిలో శని స్థితి పొందిన జాతకాలు కూడా అంటే ఎక్కువగా ఫీల్డ్ వర్క్ అనేది వీళ్ళకి పెద్దగా కలిసి రాదు. వీళ్ళు ఎంతకాడికి అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉండాలి. ఫీల్డ్ వర్క్ చేపించాలి 10 మంది చేత. అంటే ఏ వర్క్స్ ఎవరి చేత చేపించాలనే స్కిల్స్ని వీళ్ళు ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి. 2 నిరంతరం అనేది వీళ్ళు వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటానికి, ఎడ్యుకేషన్కి, నాలెడ్జ్ కోసమే ఉండాలి. కానీ ఫీల్డ్ వర్క్కి తక్కువ చేయాలి. ఒక సింహరాశిలో శని స్థితి పొందినప్పుడు వీళ్ళ లక్షణాలు లీడర్షిప్ మెంటర్స్. అంటే ఎనీ ఫీల్డ్లో అయినా సరే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ అనేది చాలా బలంగా పెంచుకోవాల్సిన విషయం ఉంటుంది. లేదు చాలామంది వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నారు సింహరాశిలో శని ఉంటే. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఫీల్డ్ వర్క్లో ఉండారు, అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇతరుల చేత ఎలా పని చేయించాలి అనే లక్షణాలు వీళ్ళ దగ్గర లేవు అని చెప్పేసి ఒకటి గమనించాలి. రెండోది వీళ్ళు ఎందుకంటే బ్లెస్డ్ పర్సన్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కర్మకారకుడు ఎప్పుడైతే సింహంలో ఉన్నాడో వీళ్ళు ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు వీళ్ళ చేత ఈ కర్మ చేపించాలి అని. వీళ్ళు ఎప్పుడైతే తన సొంతం కోసం ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడతారో అప్పుడు వీళ్ళకి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి. సెల్ఫ్ కోసం కాదు, వీళ్ళు సమాజం కోసం, ఇతరుల కోసం పనిచేస్తున్నంతసేపు వీళ్ళు మంచి రైజింగ్లో ఉంటారని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే సెల్ఫ్ కోరుకోవాలి, ఇతరులు నాకు సహాయం చేస్తారు, లేకపోతే నాకు ఇది కావాలని చెప్పి కోరుకున్నంతసేపు వీళ్ళకి ఏది దక్కదని చెప్పాలి. ఎప్పుడైతే వీళ్ళు ఈశ్వర ఉపాసన అనేది చేస్తుంటారో వీళ్ళ కెరీర్లో పీక్ స్టేజ్లో తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అంటే వీళ్ళని కాపాడేది ఎవరన్నా ఉండాలంటే కనుక ఈశ్వరుడే. నేను అదే చెప్తాను, సింహరాశిలో మీకు శని కూర్చున్నాడా, మీరు ఈశ్వర ఉపాసనలోకి వెళ్ళండి, సమాజం కోసం పనిచేయండి, నలుగురు కోసం పనిచేయండి, నలుగురితో ఎలా పని చేపించాలో ఉండండి. అంటే ద బెస్ట్ మెంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక రకం చెప్పాలంటే వీళ్ళు హీలర్స్ అని ఎనీ ఫీల్డ్, డాక్టర్ ఫీల్డ్ కానీ, పొలిటికల్ ఫీల్డ్ కానీ, అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఎక్కువగా ఇది రాజు యొక్క లక్షణం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఒక రాజు ఎలా పనిచేస్తుంటాడు, ఒక రాజ్యాన్ని ఎలా నడిపిస్తుంటాడు, అంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఎంత ఉండే రాజు, అలాంటి స్కిల్స్ని ఈ సింహరాశిలో స్థితి పొందిన వాళ్ళు అలవర్చుకోవాలి. 2 సొంతానికి ఎప్పుడు బతకూడదు. వీళ్ళు సమాజం కోసం బతకాలి, సమాజానికి ఏమైనా ఇవ్వటానికి బతకాలి. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈశ్వరుడు యొక్క బ్లెస్సింగ్ అనేది దొరుకుతుంది. వీళ్ళు కెరీర్లో సెటిల్ కావట్లేదు, నేనైతే సింపుల్గా చెప్తాను, ఈశ్వరాభిషేకం చేయండి అని. ఎందుకంటే ఈ సింహరాశిది చాలా లార్జ్ సబ్జెక్టు శని అనేది. మనకి ఇక్కడ షార్ట్స్లో 3 minutes ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నేను దీని గురించి ఫుల్ వీడియో చేస్తాను, మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు.